ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత వారము బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ప్రారంభించుకొని దావీదు జీవితాన్ని గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఇశ్రాయేళ్ల సకల గోత్రాల వారికి రాజుగా దేవుడు చేసి చరిత్రలో జరిగిన నిజ సంఘటనలుగా, అదేవిధంగా ప్రపంచ పటములో బైబిల్ చరిత్రలో దావీదు జీవితాన్ని ఉన్నతంగా దేవుడు చేసి చూపించిన దేవుడు అని గత వారము మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. గనుకనే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు సంతతికి రాజ్యాన్ని స్థిరపరుస్తూ దావీదు సింహాసనమును దావీదు సంతతికి నిత్యము ఉండినట్లు దీనిని కూడా స్థిరపరచుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సామాన్య జీవితమైన దావీదు జీవితాన్ని రాజుగా దేవుడు మార్చుటను మనం చెప్పుకుంటున్నప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది బైబిల్లో ఉన్న దేవునికి మాత్రమే సాధ్యమని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్నే కాదు, దావీదు స్థితినే కాదు, ఆయన్ను విశ్వసించిన నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగల సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని ఒక ఊహాజనిత సంఘటనగా దేవుడు ఉంచక, కల్పిత కథగా ఉంచక, దావీదు జీవితంలో ప్రతిదీ నిజము చేసి దావీదుకి దేవుడు చూపించాడు. ప్రపంచాలకు చరిత్రలో నిలిచిన దావీదుకి సంబంధించిన ప్రతి విషయాల ద్వారా నేటికి తెలియపరుస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయాకి 8వ సంతానమైన దావీదు స్థితిని తన అన్నలందరికంటే ప్రథమ స్థితిలో దేవుడు ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. గొర్రెలను కాచుకునే స్థితి నుండి ఇశ్రాయేళ్ల ప్రజలను నడిపించు రాజుగా దేవుడు దావీదు జీవితాన్ని చేయుటను మనం చూస్తూ ఉంటాం. యోధా గోత్రానికి మాత్రమే పరిమితి చేయక ఇశ్రాయేళ్ల సకల గోత్రాల వారికి దావీదుని రాజుగా చేయుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని దేవుడే నాతాను ప్రవక్త ద్వారా రాజైన దావీదుతో చెప్పిన మాటల్లో సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 8 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2 నుండి 4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే స్టెఫను అబ్రహామును గురించి చెప్పుచు, అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను అని స్టెఫను చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మెసొపొతామియాలో ఉన్న అబ్రహామును అక్కడి నుండి తన ప్రత్యక్షతను దేవుడు తనకు అనుగ్రహించి ప్రపంచాలకు అబ్రహామును తెలియజేసిన దేవునిగా బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మెసొపొతామియాలో తన కుటుంబంతో ఉన్నప్పుడు అతని భార్యకు సారాయి గొడ్రాలుగా ఉండటను మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 11వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు అని మనం చూస్తూ ఉంటాం. అయితే మెసొపొతామియా చరిత్ర తెలుసుకోవాలంటే ఆరామును గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఆరాము అనునది సిరియా దేశపు పురాతన పేరై ఉన్నది. ఇది పలస్తీను దేశమునకు ఈశాన్య దిక్కున ఉన్న యూఫ్రాతు నది యువతల నుండి పాలస్తీనా దేశం వరకు సుమారు 250 మైళ్ళ వరకు వ్యాపించున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆరాము అనునది సిరియా దేశపు పురాతన పేరుగా చరిత్ర విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే దేశంలో ఉన్నదే హరమ్నా హరాయిము. ఈ హరమ్నా హరాయిమే ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనంలో మెసొపొతామియాగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అరమ్నా హరాయిము అని ఈ మాటకు 2 నదుల మధ్య నుండి ఆరాము అని శబ్దార్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యూఫ్రాతు టైగ్రీసు లేక యూఫ్రాతు కేబారు అని 2 నదుల మధ్య నుండి భూభాగమై ఉండి మెసొపొతామియా అనబడిన ఇది ప్రస్తుతము ఇరాక్ పేరుతో పిలువబడుతూ ఉంది. ఇక్కడ అబ్రాము ఉన్నప్పుడు మహిమగల దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఇక్కడి నుండి అబ్రామును అతని భార్యకు సారాయిని బయటికి తీసుకుని వచ్చి ఎన్ని విధాలుగా అబ్రాము సారాయి జీవితాలను
దేవుడు మార్చివేస్తున్నాడో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండం 13:2 మనం చూస్తున్నప్పుడు అబ్రాము వెండి బంగారము పశువులు గల బహు ధనవంతునిగా దేవుడు అబ్రామును మార్చివేయటను మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా ఆదికాండం 21:1-8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహాము కుటుంబంలో ఉన్న శాపకరమైన గొడ్రాలి స్థితిని సంతాన స్థితిగా దేవుడు మార్చివేయటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆదికాండం 22:18 మనం చూసినట్లయితే భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని వాగ్దాన ఆశీర్వాదమును దేవుడు అబ్రాముతో చేయటను మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతగా అబ్రాము జీవితాన్ని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచున్నాడో ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఒక శాపకరమైన స్థితిలో మెసొపొతేమియాలో ఉండిపోయిన అబ్రామును బయటికి తీసుకుని వచ్చి అబ్రహాముగా పేరును మార్చి భూలోకంలో ఉన్న జనములన్నిటికీ అతని సంతానమును ఆశీర్వాదకరంగా ఉంచడమే కాకుండా అతని సంతానాన్ని కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచిన దేవునిగా బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఆదికాండం 23:6 మనం చూస్తే అబ్రహామును మహారాజుగా అన్ని చోట్ల దేవుడు ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇట్టి స్థితిలో ఉంచుట బైబిల్లో ఉన్న దేవునికే సాధ్యం. గనుకనే ఆయన కథ మొత్తం మార్చగల దేవుడు, మార్చిన దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు తెలియజేస్తే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే మన పేదరికాన్ని మనం మార్చుకోలేము కానీ బైబిల్లో ఉన్న దేవుడు మార్చివేయగల దేవుడు. మన తలరాతను మనం మార్చుకోలేము కానీ బైబిల్లో ఉన్న దేవుడు మార్చివేయగల దేవుడు. మన దరిద్రతను మనం తీసివేసుకోలేము కానీ బైబిల్లో ఉన్న దేవుడు తీసివేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మన అజ్ఞానాన్ని, మన బుద్ధిహీనతను, మన మూర్ఖతను, మన తెలివి తక్కువతనాన్ని మనం మార్చుకోలేము కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఆయన మార్చివేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నిన్ను నీవు మార్చుకోలేని స్థితిలో నుండి, నిన్ను ఏ మనుషుడు మంచిగా మార్చలేని స్థితిలో నుండి నీ జీవితాన్ని మంచిగా, పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, సత్యంగా మార్చివేయగల దేవుడు అబ్రాహాము కథను అబ్రాహాముగా ఆశీర్వాదకరంగా మార్చివేసిన బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే నీ జీవితాన్ని మార్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవ సత్యములను, ఈ ఆత్మీయ సత్యములను వింటున్న నీవు ఈయన కలిగి ఉన్న ఎడల నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఒకవేళ కలిగి లేని ఎడల నేడే యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా విశ్వసించు. నీ చెడ్డ చరిత్రను, నీ చెడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మంచిగా మార్చివేయగల దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఈ వారానికి నేను ముగిస్తున్నాను. వచ్చే వారం ఇదే అంశ సందేశ కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న దేవుడు, కథ మొత్తం మార్చగల దేవుడు అని ఎంతో సందేశం ద్వారా ఎన్నో విలువైన దైవ సత్యాలు, ఆత్మీయ విషయాలు మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నీ కృపలో నడిపించమని ఈ అంశ సందేశ కొనసాగింపుగా వచ్చేవారు మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశములన్నిటి ద్వారా కేవలం నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.